ఈ పాపం అనేది దేవుని మందిరానికి రానివ్వదు. దేవుని సన్నిధికి, దేవుని సేవకులతో కలిసి ఉండకుండా చేసేది పాపం. అందుకే దేవుడైన యెహోవా తన పిల్లల గురించి చెప్తూ, వారిని కన్నాను, పెద్ద చేశాను, గొప్ప చేశాను, వారిలో పాపము ఉంది కనుక వారు పాపభరితులైపోయినారు, శాపగ్రస్తులైపోయినారు కనుక నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. నా దగ్గర నిలబడలేదు. వారిలో పాపం ఉంది కనుక నా దగ్గర రాలేదు. వారిలో పాపం ఉంది కనుక నా దగ్గర తండ్రిగా నా దగ్గర నిలబడలేదు. వారు దేవాలయానికి వెళ్ళడం లేదు, దేవుని సన్నిధిలో నిలబడలేదు. అంతేకాకుండా యేసయ్య తన సంఘమును కట్టి ఆయన అంటున్నాడు, ఈ సంఘాన్ని నా ముందు నిలబెట్టుకుంటాను, కానీ ఆ సంఘములో కలంకం ఉండదు కనుక నేను వాక్యం చేత కలంకమును తీసేస్తా. ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఎవరిలో ముడత జీవితం ఉందో ఆ ముడత జీవితాన్ని తీసేయడానికి ఇష్టపడతాడు. అపరిశుద్ధత ఉంటే తీసి పరిశుద్ధపరుస్తాడు. హీనమైన స్థితిలో ఉంటే మహిమగలటువంటి వ్యక్తిగా నిన్ను మార్చి ఇప్పుడు నువ్వు నా సన్నిధికి నిలవగలుగుతావు. నీలో నుండి పాపం పోయింది, అప్పుడు నా సన్నిధిలో నిలబడగలుగుతావు.